జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మనదేం గుర్తు ఇది బగ్గ చెప్పుర్రి మొన్న నాకు వేయకపోతే వేయకపోయారు కానీ మరి ఈసారి నా ఓట్లు నా పిటి అంతా బాజిరెడ్డి అన్నకు రావాలి అంతేనా వేదిక పైనటువంటి పెద్దలు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి అదేవిధంగా వేదిక పైనటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మాజీ మంత్రివర్యులు గంగుల కమలాల్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి మాజీ అదేవిధంగా మహమూద్ అలీ సార్ చెప్పిన మరియు వేదిక పైన పేరు చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం ఏమనుకోకుండా మన జిల్లా టైగర్ నేను చిన్న ఉన్నప్పుడే టైగర్ అని చెప్పిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కాబోయే ఎంపీ అంతేనా మన ఎంపీకి తీటు ఉన్నారా దమ్ముందా గ్రౌండ్ లో చూసుకుంటాం అంతేనా వాళ్ళు ఏమన్నారు నేను ఎక్కువ తక్కువ చెప్పా నా చెప్తే మా వాళ్ళందరూ ఇంకొంచి నువ్వు 2 నిమిషాలే మాట్లాడంటు నేను కరెక్ట్ 1 నిమిషం 22 సెకండ్లే మాట్లాడతా ఓకేనా వీడేమో ఫేక్ అండ్ ఫాల్స్ ఫ్రాడ్ ఎంపీ ఇక్కడ ఉండోడు ఈ గుండు అరవింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ అవునా కాదా చదివింది ఫేకు ఇచ్చింది బాండ్ పేపర్ ఫాల్స్ చెప్పేది ఫ్రాడ్ అవునా మన మంచి చెడుకి ఎప్పుడైనా వచ్చిండా చావుకు బతుకొచ్చిండా పెళ్లిలకు వచ్చిండా వాడు మనకు కావాలా వాడి ముఖం మంచిగుందా వాడి ముఖం చూస్తే దరిద్రం కరువు వచ్చింది అంతేనా ఇంకొక ఆయనకు 80 ఏళ్ళు ఉన్నాడు అక్కడ జీవన్ రెడ్డి మీకెందుకు ఇంకా కాడు నేను ఉండంగా అవసరమా ఈ జీవన్ రెడ్డి నేను లేనా నేను బాజిరెడ్డి దగ్గర లేనా ఆయన అవసరమా నడితే నిలబడితే కూర్చుండరాదు మన ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసిండు ఆయన ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసిండు తెలుసా ఆయన వచ్చి తమ్ముళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నాడు వాస్తవం కాదా ఇవాళ మట్టి రోడ్డు దొరుకుతలేవు ఈయన మన మంత్రి ఉన్నప్పుడు వాస్తవం కాదా ఇక్కడ మనకు పెద్దలు సురేష్ రెడ్డి గారు ఉన్నారు కదా లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు గణేష్ గుప్తా గారు వీళ్ళందరున్న తర్వాత ఆయన అవసరమా అక్కడి నుంచి ఆయన ఎక్కడైనా ఇక్కడ సంబంధం ఉందా ఈ 5 ప్రాంతాలలో ఇక్కడ మనిషి ఉన్నాడు కదా మనోడు మంచికి చేడుకున్నాడు కదా ఆరుమూరులో ఎమ్మెల్యే చేసిండు కదా పుట్టింది భీమ్గల్ సది కదా ఉన్నది రూరల్ కదా గెలిచింది బాన్సువాడ కదా యాడబడతా పుట్టి నుంచి ఆయనకు వేరే పనే లేదు లోకమే లేదుగా మనిషి లేకపోతే ఆగమవుతాడు అరే పిస లేస్తుందిరా నాకు ఏందన్నంటే ఇలా 300 మందినే కలిసిండ్రా జీవన్ నాకు పిస లేతుందిరా ఫోన్లు తక్కత్తున్నాయి గిట్లా మాట్లాడే వ్యక్తి ప్రజల కోసం ప్రతినిత్యం ఆలోచించే వ్యక్తి మీ మంచి చెడులకు ఉండే వ్యక్తి నిజామాబాద్ రూరల్ నుంచి పాల్కొండ నుంచి ఆరుమూరు దాకా ఎవడు వచ్చినా ఎవడు బతికినా పిలిచినా పిలవకున్నా పెళ్లికి వచ్చే వ్యక్తి దమ్మున్న వ్యక్తి ప్రజా నాయకుడు మన బాజిరెడ్డి గారు ఇక కాంగ్రెస్ వారి కథ చెప్తా అయిపోయిందా జీవన్ రెడ్డి లేస్తాడా ఇక్కడ 5 నియోజకవర్గాలకు ఎత్తారా మనకేమైనా సంబంధం ఉందా ఎప్పుడైనా మన ఊరికి వచ్చిండా మన పెళ్లికి వచ్చిండా మన మనుషులు ఎవరైనా చనిపోతే వచ్చిండా మనం దావకంటుంటే వచ్చిండా ఆయన పని అయిపోయిందా ఇప్పుడు అసలు విషయం చెప్తా కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అన్నారు మమ్మల్ని ఓడించిరు కొద్దిగా బాధపడ్డాం ఎండాకాలం వచ్చింది మార్పు వచ్చిందా రైతు బంధు 15,000 వచ్చినాయా రైతు బంధు 15,000 వస్తే రైతులు వాళ్ళ వైపు వెళ్ళండి లేకపోతే కారు గుర్తు వైపు రండి అంతేనా మహాలక్ష్మి తులం బంగారం వచ్చిందా చెల్లెకు 2,500 అత్త కోరకు బిడ్డకు తల్లికి బిడ్డకు అవ్వకు బాబుకు వచ్చిందా ముసలళ్లకు మొగులకు ముఖం పెట్టి యూత్తురు 4,000 పింఛన్ వచ్చిందా రాత్రి మాత్రం బాగా దోమలు కుట్టినాయి కాంగ్రెస్ రావాలి మా భార్య అన్నది లేచి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కరెంటు పోతుందా బోర్లు ఎత్తిపోతున్నాయా దరిద్ర పాలన వచ్చిందా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దమ్మున్న ముఖ్యమంత్రి వడ్లు పుట్ల వండిస్తే వీడు దుడ్లు తీసుకుపోయి ఢిల్లీకి ఇత్తుడు ఈ రేవంత్ రెడ్డి అస్సాం కాదా మనం వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తే వీడు ఢిల్లీకి కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుండు ఏమి ఎత్తుండో 28 రాష్ట్రాలకు తెలంగాణ రక్తం
పంచుతుండు వాస్తవం కాదా మరి మహాలక్ష్మి వచ్చిందా 2500 నిరుద్యోగ భృతి వచ్చిందా 420 పథకాలు వచ్చినాయా రైతు బంధు వచ్చిందా ఈయనొక ఉత్తర ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అంతేనా మెట్రోపాలిటన్ రైల్వే ఇటు జరుగుతాయని చెప్పి అన్నాడు మళ్ళా యూటర్న్ తీసుకున్నాడు U3 ముఖ్యమంత్రి ఉత్తర ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి యూటర్న్ ముఖ్యమంత్రి వాస్తవం కాదా ఇప్పుడు రైతు రుణమాఫీ 15 ఆగస్టుకి ఇస్తాడ నమ్ముతారా అక్కడ నమ్ముతారా నమ్ముతా అటువైపు మునుగురి లేకపోతే గిటువైపు వచ్చి తేలూరి వాస్తవం కాదా ఈడట అమ్మకు పువ్వు పెట్టినాడు ఈ రైతు బంధు ఇయ్యనాడు నేను 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటుడు చేస్తాడా రైతు కూలీలకు 12,000 ఇచ్చిండా ఇస్తే కూలీలు అటువైపు వండి లేకపోతే మా వైపు రండి చాలా పెద్ద లక్షలు నేను ఎక్కడ టైం తీసుకోను రేపటి నుంచి 21 రోజులు ఈయనే ఉంటా 3:30కు లేచి మీ అందరినీ గెలిచింది అక్కడ ఓకేనా మొత్తం తిరుగుతా జిల్లా అధ్యక్షుని కదా నిన్న మొన్న లేని కూలెంత తిత్తా సవాళ్ళ కైకిలు పోతా రాత్రికి పోతా మధ్యాహ్నం పోతా ఓకేనా అందరు గెలుసుడేనా దుమ్ము దులుపుడేనా అరవింద్ గారి గుండు వేసి కొట్టుడేనా జీవన్ రెడ్డిని జగిత్యాలు దాటని యేసుడేనా చేసుడేటోళ్ళంతా చేతులు ఎత్తే పోతాం ఒక్కొక్కరు 2,000 ఓట్లు వేపిద్దంటేనే ఊకుంటా వేపిస్తారా వేపించడంతో చేతులు ఎత్తే పెట్టేస్తా లేదు మీకు ఆకలి అయి సెంట్రల్ గారాలు ఇంకా మాట్లాడతాం అంతేనా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వడ్లకు బోనస్ ఇచ్చిండా వాడు బోగస్ గాడు వాడు నమ్మకుడు మునిగిపోతారు ఒకటే మాట అడుగుతా జగిత్యాల చెల్లని జీవన్ రెడ్డి నిజామాబాద్ చెల్లుతాడా కోరుట్లలో మన సంజయన చిత్తు కూడా కొట్టినటువంటి మన సంజయన ఈ గుండుగాడు ఆ గుండుగాడు చెల్తాడా ఈ చిన్న పిల్లగాడి మీద డాక్టర్ మీద ఓడిపోయాడు అంతేనా జగిత్యాల ఎల్లనోడు కొరుట్లలో చెల్లనోడు నిజామాబాద్ చెల్లుతాడా జగిత్యాల చెల్లని రూపాయి నోటు కొరుట్లలో చెల్లని రూపాయి నోటు చెల్లుతాడా మన బాజిరెడ్డికి అంతరా ఈయన ఆ లేసేసరికి ఊరంతా తిరిగేస్తాడు